Hello everyone, welcome back to my channel English with Tulasi. In today's class, we will be discussing about simple preposition. I already made different videos about preposition, especially at, on, in అన్న prepositions గురించి already video complete చేసుకున్నాం. If you are watching my channel very first time, if you like my content delivery, don't forget to like, share and subscribe to my channel to support me. Let us move on to today's class then. I start with by preposition today. In general, by అంటే మన తెలుగులో మీనింగ్ ఏమొస్తుంది? ప్రక్కన కదా. సో ప్రక్కన అన్న మీనింగ్ వస్తుంది. సో బై ప్రిపోజిషన్ని ఏ ఏరియాస్లో యూస్ చేస్తాం జనరల్గా చూద్దాం. ఫస్ట్ మనం బై ప్రిపోజిషన్ని పాసివ్ వాయిస్లో యూస్ చేస్తాం. అండ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనం బై ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. అండ్ నియర్ అంటే దగ్గరగా ఉంది అని చెప్పడానికి కూడా బై ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. అండ్ బికాస్ ఏదైనా రీజన్ గురించి చెప్పడానికి కూడా మనం బై ప్రిపోజిషన్ని హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ టైం, సంథింగ్ టు బి డన్ బిఫోర్ పర్టికులర్ టైం, ఒక డెడ్ లైన్కి ముందుగా ఒక పని కంప్లీట్ చేయాలి అంటే అప్పుడు కూడా మనం బై ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. సో ఫైనలీ బై ప్రిపోజిషన్ అంటే ప్రక్కన వలన అన్న మీనింగ్ కూడా వస్తుంది. సో దీన్ని ఎప్పుడప్పుడు యూస్ చేస్తామంటే పాసివ్ వాయిస్లో యూస్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ అప్పుడు యూస్ చేస్తాం. ఏదైనా ఒక థింగ్కి మనం పక్కన ఉన్నాం, ఒక వ్యక్తికి పక్కన ఉన్నామంటే అటువంటి కండిషన్స్లో కూడా నియర్ దగ్గరగా ఉన్నాము, ప్రక్కన ఉన్నాము అని చెప్పడానికి యూస్ చేస్తాం. అండ్ రీజన్స్ని అండ్ ఒక వర్క్ ఆన్ ఆర్ బిఫోర్ షెడ్యూల్ టైం లోపల కంప్లీట్ చేయాలంటే అప్పుడు కూడా మనం బై ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. లెట్ us మూవ్ ఆన్ ఎగ్జాంపుల్స్ నౌ. సో యాజ్ ఐ హ్యావ్ రిటన్ ఆల్రెడీ, ఎ లెటర్ వాజ్ రిటన్ బై హిమ్. అతని చేత లెటర్ రాయబడింది. సో పాసివ్ వాయిస్లో ఖచ్చితంగా బై ప్రిపోజిషన్ లేకుండా పాసివ్ వాయిస్ని మనం ఫ్రేమ్ చేయలేం. సో ఖచ్చితంగా బై ప్రిపోజిషన్ పాసివ్ వాయిస్లో రావాలి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, హీ ఈస్ రైటింగ్ ఎ లెటర్ అనుకున్నాం అనుకోండి, ఎ లెటర్ ఈస్ బీయింగ్ రిటన్ బై హిమ్. సో అలాగా బై ప్రిపోజిషన్ ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ వన్, ఐ గో బై ట్రైన్. సో నేను జనరల్గా ట్రైన్లో వెళ్తాను, ఐ గో బై ట్రైన్. సో ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా మనం బై ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో దట్ ఈస్ ది ఎగ్జాంపుల్. అండ్ ఐ ట్రావెల్ టు వర్క్ బై బస్ అంటే నేను వర్క్ చేసే ఏరియాకి నేను జనరల్గా బస్లో వెళ్తాను అన్న మీనింగ్ అనమాట, బై బస్. ఓకే, నెక్స్ట్ వన్, యూ వుడ్ బెటర్ గో బై కార్. సో ఫర్ గివింగ్ సజెషన్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ట్రావెల్ వీ కెన్ యూస్ బై ప్రిపోజిషన్. యూ వుడ్ బెటర్ గో బై కార్. సో కార్లో వెళ్తే బెటర్, మేబీ ఫాస్ట్గా వెళ్ళొచ్చు, త్వరగా రీచ్ అవ్వచ్చు అన్న మీనింగ్ వచ్చేలాగా బై ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఐ సాట్ బై మై టీచర్. సో మా టీచర్కి పక్కన నేను కూర్చున్నాను. సో పక్కన అన్న మీనింగ్ నియర్ దగ్గరగా ప్రక్కన అన్న మీనింగ్ వచ్చేటప్పుడు యూస్ చేస్తామని చెప్పాను కదా. సో దట్ ఎగ్జాంపుల్ దిస్ వన్. మూవింగ్ టు నెక్స్ట్, వీ షుడ్ బై ద టెంపుల్. సో టెంపుల్ పక్కన మేము ఉన్నాము, నిల్చొని ఉన్నాము. సో దట్ ఈస్ ద మీనింగ్ వీ హ్యావ్ టు టేక్ హియర్. పక్కన అన్న మీనింగ్ వస్తుంది, నియర్ దగ్గరగా ప్రక్కన అన్న మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, బై ద హెవీ రైన్ క్లాస్ హ్యావ్ బీన్ క్యాన్సల్ టుడే. సో బై ప్రిపోజిషన్ ముందే యూస్ చేస్తారు చూడండి, రీజన్ చెప్పడానికి. సో ఎక్కువగా వాన పడడం వలన మేము ఈరోజు క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. ప్రక్కన వలన అన్న మీనింగ్ వస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో హెవీగా వాన పడడం వలన రీజన్ చెప్తున్నాం, అప్పుడు కూడా బై ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యూ మస్ట్ పే ద ఫీస్ బై నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్ లోపల మీరు ఫీజ్ పే చేయాలి. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సంథింగ్ హ్యాస్ టు బి డన్ ఆన్ ఆర్ బిఫోర్ స్కెడ్యూల్ టైం. ఒక స్పెసిఫిక్ డెడ్ లైన్ లోపల వర్క్ చేయాలంటే అప్పుడు కూడా మనం బై ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సేమ్ ఎగ్జాంపుల్, యూ షుడ్ కంప్లీట్ ద వర్క్ బై టుమారో. సో మనం స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక పని ఒక స్పెసిఫిక్ టైం లోపల ఎండ్ అయిపోవాలి అని చెప్పాలనుకున్నప్పుడు బై ప్రిపోజిషన్ యూస్ చేసి మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో ఫైనలీ బై ప్రిపోజిషన్ని 5 ఏరియాస్లో యూస్ చేస్తాం. ఫస్ట్ వన్, పాసివ్ వాయిస్లో యూస్ చేస్తాం, మోడ్ ఆఫ్ ట్రావెల్లో యూస్ చేస్తాం. ఏదైనా ఒక వస్తువుకి కానీ ఒక ప్లేస్కి కానీ ఒక మనిషికి కానీ ప్రక్కన మనం ఉన్నాం, నియర్గా దగ్గరగా ఉన్నామంటే అప్పుడు యూస్ చేస్తాం. అండ్ రీజన్ చెప్పడానికి యూస్ చేస్తాం. అండ్ ఏదైనా వర్క్ని షెడ్యూల్ టైం లోపల కంప్లీట్ చేయాలంటే అప్పుడు కూడా బై ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. లెట్ us మూవ్ ఆన్. నెక్స్ట్ వన్, దట్ ఈస్ విత్. విత్ అంటే తో అలాంటి మీనింగ్ వస్తుంది తెలుగులో. సో లైక్ అతడితో, ఆమెతో, వారితో, మా అందరితో ఇలాగా మీనింగ్ వస్తుంది తెలుగులో. లెట్ us మూవ్ ఆన్ దట్. ఎప్పుడు యూస్ చేస్తాం విత్ ప్రిపోజిషన్ని. సో ఫస్ట్ వన్, ప్రెజెన్స్, ఎవరితో అయినా ఉన్నాము, సో కలిసి ఉండడానికి యూస్ చేసే సెంటెన్సెస్లో విత్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాము. అండ్ హ్యావింగ్ ఆర్ క్యారింగ్, ఏదైనా ఒకటి కలిగి ఉండడానికి దానికి కూడా మనము విత్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. అండ్ యూజింగ్ అపోజిషన్ టు, ఏదైనా ఆపోజిట్ విషయాలు తెలియచేయాలి, సో లైక్ వర్సెస్ తెలియచేయాలి, అప్పుడు మనము అపోజిషన్ యూస్ చేస్తున్నప్పుడు కూడా విత్ ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. ద వే ఇన్ విచ్ సమ్వన్ డస్ సంథింగ్, ఒక పనిని ఒకరు ఎలా చేస్తున్నారు అని చెప్పడానికి కూడా విత్ అన్న ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు, బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. సో విత్ ఈ ఏరియాస్లో యూస్ చేస్తాం. ఐ హ్యావ్ టేకన్ 5 ఏరియాస్ హియర్. సో అన్ని ఏరియాస్లో విత్ని మనం యూస్ చేస్తాం. లెట్ us మూవ్ విత్ ఎగ్జాంపుల్స్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ మచ్ బెటర్. ఫస్ట్ వన్, షీ లివ్స్ విత్ హర్ పేరెంట్స్.
అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉంటుంది. తో అనుకున్నాం కదా మీనింగ్ అంటే. సో వాళ్ళ పేరెంట్స్తో కలిసి అమ్మాయి ఉంటుంది. షీ లివ్స్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఇన్ ద పీజీ హాస్టల్. సో వాట్ ఎవర్ ఇట్ మే, పీజీ హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అమ్మాయి ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో కూడా మనం విత్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, గర్ల్ విత్ బ్లూ ఐస్. ఒక అమ్మాయికి బ్లూ ఐస్ ఉన్నాయి. సో కలిగి ఉండడం, హ్యావింగ్ ఆర్ క్యారింగ్, కలిగి ఉండడానికి కూడా మనం విత్ ప్రిపోజిషన్ యూస్ చేస్తామని చెప్తున్నాం కదా. గర్ల్ విత్ బ్లూ ఐస్, అమ్మాయికి బ్లూ కలర్ ఐస్ ఉన్నాయి, కలిగి ఉంది అమ్మాయి, హ్యావింగ్. ఓకే, దెన్ అ మ్యాన్ విత్ సూట్ కేస్. ఒక వ్యక్తి, ఐమ్ టాకింగ్ అబౌట్ ద మ్యాన్ విత్ సూట్ కేస్. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. విత్ సూట్ కేస్ కలిగి ఉన్నాడు, అతని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇటువంటి కండిషన్స్లో కూడా మనం విత్ ప్రిపోజిషన్ని యూస్ చేయొచ్చు. మూవింగ్ టు నెక్స్ట్ వన్, హీ కట్ ద ఫ్రూట్ విత్ ఎ నైఫ్. సో ఫ్రూట్ని అతను నైఫ్తో కట్ చేశాడు. సో హీ హెస్ యూజ్డ్ నాన్ లివింగ్ థింగ్ హియర్ టు కట్ ఎ ఫ్రూట్. సో ఆ థింగ్కి కూడా ముందు మనం విత్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఓకే, అండ్ హ్యాండిల్ విత్ కేర్. కేర్ఫుల్గా హ్యాండిల్ చెయ్యి, జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు కూడా విత్ అన్న ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, ఇండియా ప్లేస్ అపోజిషన్ గురించి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఇండియా ప్లేస్ క్రికెట్ విత్ ఆస్ట్రేలియా. సో హియర్ వాట్ ఎవర్ ద ఆపోనెంట్ కంట్రీ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే ఇక్కడ వర్సెస్ అంటే అపోజిషన్ తెలియచేయడానికి కూడా మనం విత్ అన్న ప్రిపోజిషన్ని హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ వన్, షీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ విత్ హర్ బాస్. తన బాస్తో తనకు ఒక అగ్రిమెంట్ జరిగింది. విత్ హర్ బాస్, తన బాస్తో. సో ఇలాంటి థింగ్స్ చెప్పడానికి కూడా, ఇలాంటి అపోజిషన్ రిలేటెడ్ విషయాలు చెప్పడానికి కూడా మనం విత్ ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. మూవింగ్ టు నెక్స్ట్ వన్, హీ బిహేవ్స్ విత్ గ్రేట్ డిగ్నిటీ. సో ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, ద వే విచ్ సమ్ వన్ డస్ సంథింగ్. ఒక వ్యక్తి కానీ ఒక ఆమె కానీ ఒక అతను కానీ పనులని ఎలా చేస్తున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు, అటువంటి విషయాలు చెప్పడానికి కూడా విత్ ప్రిపోజిషన్ మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. దిస్ ఇస్ ద బస్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. హీ బిహేవ్స్ విత్ గ్రేట్ డిగ్నిటీ, చాలా డిగ్నిటీతో తను బిహేవ్ చేస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే దీన్ని నెగిటివ్గా కూడా మనం ఒక్కొక్కసారి డిస్కస్ చేయొచ్చు. డోంట్ స్టాండ్ విత్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ పాకెట్. సో విత్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ పాకెట్, చేతులు పాకెట్లో పెట్టుకొని నిల్చోకు. సో ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ ఆర్డర్ ఆర్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ టు ద పీపుల్ ఇన్ సమ్ ఏరియాస్. సో ఎల్డర్గా ఉన్న వాళ్ళు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. సో ఇది పాజిటివ్ వన్. హీ బిహేవ్స్ విత్ డిగ్నిటీ, గ్రేట్ డిగ్నిటీ, చాలా డిగ్నిటీతో అతను బిహేవ్ చేస్తున్నాడు. హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకొని నిల్చోకు అని చెప్పడానికి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి కూడా విత్ ప్రిపోజిషన్ యూస్ చేస్తారు. సో ఫైనలీ విత్ ప్రిపోజిషన్ 4 ఏరియాస్లో యూస్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ప్రెజెన్స్, ఎవరితో అయినా కలిసి ఉండడం. షీ ఈజ్ లివింగ్ విత్ హర్ ఇన్లాస్, వాళ్ళ ఇన్లాస్తో కలిసి, లైక్ మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, హూ ఎవర్ ద పర్సన్, వాళ్ళతో కలిసి ఉంది అమ్మాయి అని చెప్పడానికి, ప్రెజెన్స్ చెప్పడానికి యూస్ చేస్తాము. అండ్ సెకండ్ వన్, హ్యావింగ్ ఆర్ కేరింగ్. సో ఏదన్నా ఒకటి కలిగి ఉండడాన్ని గురించి చెప్పడానికి కూడా విత్ ప్రిపోజిషన్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వన్, యూజింగ్ అపోజిషన్ టు, అపోజిషన్ చెప్పడానికి, వర్సెస్ చెప్పడానికి కూడా విత్ ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, లైక్ వైజ్ ఏదైనా ఒకటి మనం వర్సెస్ చెప్పడానికి విత్ ప్రిపోజిషన్ యూస్ చేస్తాము. అండ్ ఫైనల్ నెక్స్ట్ వన్, ద వే ఇన్ విచ్ సమ్ వన్ డస్ సంథింగ్. ఎవరైనా ఒక వ్యక్తి ఒక పనిని ఎలా చేస్తున్నారు, ఒక వ్యక్తి కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ ఒక పనిని ఎలా చేస్తున్నారు అని చెప్పడానికి విత్ ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. క్లియర్? I hope it is useful and you understand this much better. So if you have any doubts, please let me know in the comment section. I hope you understand now. But before closing the class, just answer these 2 sentences in the comment section. So I have written 2 examples here. Let me know the answers in the comment section if you understand. If you understood much better, don't forget to like, share and subscribe to my channel to support me. These 2 sentences are, the snake was killed dash him, the lady dash the lamp. So, ఏ ప్రిపోజిషన్ ఇక్కడ మ్యాచ్ అవుతుందో ఆన్సర్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.